నాయకులు వాళ్ళ ఇంకా నిలబడు దేవాడు వాళ్ళ పేరు వాళ్ళ ఇంకా ఇక్కడ శేఖర్ కింద వాళ్ళకి ఇక్కడ కదా ఫస్ట్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఒక సేవగా భావించి చేస్తున్న సందర్భం. బాగా క్యాప్కూర్ 10 ఏళ్ల కింద నేను రాజకీయాలకు వచ్చినా ఓడిపోయారు. చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పొద్దున్నే వచ్చాడు. ఎందుకంటే 122 మందికి సరిగ్గా సంతకాలు తీసుకోవడానికి ఎంతో టైం పడుతుందో వచ్చుంటారు. ముందుగా పట్టణానికి వచ్చినప్పుడు పట్టణ నాయకులు రావాలి. జగిత్యాల పట్టణానికి సంబంధించి ముందుగా దూరం ఊరికి వెళ్ళడం, దూరం పోవాలి. బీర్పూర్కి సంబంధించి 10 మంది ఉన్నారు. బీర్పూర్ నాయకులు రావాలి. శ్రీనివాస్ హరీష్ ఆరోగ్యశ్రీ ఆఫీసులో జగిత్యాల ఊరు రావాలి. జగిత్యాల పట్టణంలో అంతా కొద్దిగా ఉండకుండా దయచేసి ఇలా మన అంతర్గామ లక్ష్మీపూరు, బాలపల్లి, పూరంగా ఏ గ్రామంలో జాతపూరు, లక్ష్మీపూరు అందరూ వచ్చారు. అందరు మారు వచ్చి ఎంత జరుగుతుంది బిల్లులు ఎత్తే పైసలు వస్తాయని చెప్పి చాలా మందికి తెలియదు. నాకే నీకట్లేదు అంటే నాకు అంతకుముందు ఒక సింగల్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి సాయం తీసుకొచ్చాను.
ప్రధానమంత్రి సాయం తీసుకొచ్చింది కాకపోతే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి ఇచ్చిన ఇప్పుడు చూసింది. కాబట్టి అవి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి 30-40 ఏళ్ళ కింద కావచ్చు, నేను రాజకీయాలకు రాకంటే కొద్ది ముందు కావచ్చు, అవి జ్ఞాపకాలు ఉండి తీరకుండా నాయకురాలను అడిగి మెల్లమెల్ల అప్పుడు మంత్రులతో మాట్లాడి మొదలుపెట్టి రాష్ట్రంలో ఎక్కువ సహాయాన్ని చెప్పి తెచ్చిన వల్ల మనం ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించారు. ఇంతమంది చెప్పిన ఈ పని చేయాలంటే ఒక్కతో అయ్యేది కాదు. దీని వెనక ఇక్కడ నా ఆఫీస్ టీం కావచ్చు, ప్లస్ ఇంతమంది యువకులు పెద్దలు మిత్రులు అందరూ సహకారం ఉండబట్టి మనం చేయలేదు. అయితే కొన్నిసార్లు అనుకుంటారు మాకు లక్షణాలు అయింది కొంచెం తక్కువ వచ్చింది. మరి ఉన్నదాంట్లో చేసుకుంటారు. ఇవ్వాలి వైద్యం ఖర్చులు అన్నింటికీ పెట్టి ఒకప్పుడు 100 కోట్లు కూడా ముఖ్యమంత్రి సహాయం ఉండకపో మంచిగా విషయం. ముఖ్యంగా నాయకుడు 100 కోట్లు కూడా ఉండకపో అట్లాంటిది మెల్లమెల్ల పోయిన ప్రభుత్వంలో 400 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అది 800 కోట్లకు పోయింది. ప్రభుత్వం ఒకవైపు చేస్తూ ఉంటుంది. బీర్పూర్లోని మాగూల గ్రామంలో మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెట్టినాం. పల్లె దవాఖానలు అత్యధికంగా పూర్ణపల్లి, ధర్మాజ్పేట, మైతాపూర్, ఇట్లా అయోధ్య, అల్లూపూర్ ఇట్లాంటి గ్రామాలు 4 ప్రొపేట లక్ష్మీదేవపల్లి నుంచి మొదలు పెడితే సారగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది, బీర్పూర్ ఆరోగ్య కేంద్రం ఉంది. మళ్ళీ మార్పుల గ్రామాలైన ఇవాళ గోబాయి తాళాలలో కూడా ఏర్పాటు చేశారు. జైత్యాల చుట్టుపక్కల లక్ష్మీపూర్లో, జాతాపూర్, అంతర్గాం, చైగాల్, పులాస, ముందునే తాడపల్లి కాడ, మన తకలపల్లి కాడ, ఇవన్నీ కూడా వివిధ గ్రామాలలో కూడా పల్లె దవాఖానాలు మళ్ళీ కొత్త అత్యధిక పల్లె దవాఖానాలు ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాల నియోజకవర్గం అని చెప్పి సగం చెప్తారు. అతి త్వరలోనే ఏ పోయేటో అసలు ఇవాళ టైం వస్తే వేస్తుంటే టైం లేదు. అసెంబ్లీ ఉన్న చేయద్దు. రేపు అసెంబ్లీ లేనాడు 20 తారీఖు నాడు లింగంపేట బస్తీ దవాఖానా పూర్తయింది. డబ్బులు కూడా రెడీ ఉంది. ఈ రకంగా మీ రైతులు నేను తెలిసిన ఎందుకు అంటే ప్రభుత్వం మారినప్పుడు మన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే మనకి పనిలేదు అని చెప్పి ఈ కార్యక్రమాలను చేసుకుంటున్నాం. ఒక వైద్యం మీద మాట్లాడినప్పుడు వేరే మాట్లాడలేదు. గత ప్రభుత్వం పథకాలన్నీ కూడా నడుపుకుంటూ ఈ ప్రభుత్వం కూడా ముందరుకుంటుంది. ఇక్కడనే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారితో నాకు మెడికల్ కాలేజ్ కావాలి ఇక్కడే అనౌన్స్ చేయించాను. అది గెలవకముందు సాధించినాం, పెద్ద దవాఖాన తెచ్చినాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మళ్ళీ అంతకది ఎందుకంటే కాలేజ్ ఎత్తున దవాఖాన దిగుబాటు 320 పడగల ఆసుపత్రికి జీవో తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 800 కోట్లు పోయిన సంవత్సరం, పాత బకాయిలు కొత్తగా 800 కోట్ల ముఖ్యమంత్రి సాధించారు. అందులో 5-6 కోట్లు మనం తెచ్చాం. ఇప్పుడు జిల్లాలో కూడా 25 లక్షలు తెచ్చాం. ఒకసారి 1.5 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ రకంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు కూడా దయచేసి ఏంటంటే ఎక్కువ మటుకు యాక్సిడెంట్ అవుతుంది. చాలా మంది చనిపోతుంది. హెల్మెట్ పెట్టుకోక మస్తు ఇబ్బంది లేదు. హెల్మెట్ పెట్టుకుని పక్కన తప్పుడు సార్ మన చిన్నతనంతో ఎస్ఐ పట్టుకుంటున్నాడు లేదా తాగినట్టు పడతారు, నగ్గేట్ల కింద పట్టుకున్నాడని చెప్పి ఇంకో లీడర్ పోలీసు నడిపియాలి. కానీ పడి దెబ్బ తగ్గట్టు. రెండవది మన అలవాటు మధ్య లేక పుట్ట, తంబాకు, ఇంకేమైనా కావచ్చు, తినే ఆహారం కావచ్చు, ప్లాస్టిక్ ఎక్కువ వాడడం కావచ్చు, క్యాన్సర్, నోటి క్యాన్సర్, మల క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కడుపు క్యాన్సర్, కడుపు నొప్పి, ఆకలి, జీర్ణాశయం మనకు అనేక. దాంతో పాటుగా చదువుకున్న అమ్మాయిలందరూ ఇక్కడ చెప్తున్న తల్లి ఉంటున్నారు. ఆడపిల్లలు 18 సంవత్సరాల లోపు వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత టీకాలు వేస్తే జీవితాంతకాలం కూడా గర్భసంచి క్యాన్సర్. అది ఇక్కడ తండ్రులు కావచ్చు, తాతలు, అమ్మమ్మలు. ఈ విషయంలో మన డాక్టర్లు చాలా అవగాహన వ్యాక్సిన్. అదేవిధంగా పత్రికలు అంటున్నదంటే హెచ్పిఎస్హెచ్ వ్యాక్సిన్. ఈ రకంగా టీకాలు మంచిగా వేయించుకొని కొన్ని వేస్తే కొన్ని విమానాలు తగ్గుతాయి. ఇక రెండవది మన ప్రభుత్వ ఆసుపత్రి కూడా మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఎంతున్నదో మళ్ళా గంట కట్టించే నిర్ణయం తీసుకోవచ్చా కూడా ఈ సందర్భంగా 320 పడగల ఆసుపత్రికి జగిత్యాలకు అదనంగా ఇప్పుడు 300 పడగలు, ఇంకా 320 పడగల ఆసుపత్రికి
29/11/2024 నాడు అంటే మన 3 నెలల కింద 29/11/2024 నాడు 320 పడకల ఆసుపత్రి మంజూరు చేయడానికి ప్రొసీడింగ్ కూడా వచ్చిందని చెప్పి సందర్భంగా